ఈ బ్లౌజ్ పీస్ చూడడానికి చాలా బాగుంది. మిర్రర్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్తో నీట్ ఫినిషింగ్తో ఉంది. కానీ స్టిచ్ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ రెండు ఒకలానే ఇచ్చారు. మనం ఫ్రంట్కి మాత్రం క్రాస్ పీసులు తీసుకుంటాం కదా, ఆ క్రాస్ పీసులు తీసుకోవడానికి చాలా తిప్పలు పడ్డాను. ఇటు తిప్పి ఎలాగోలా సెట్ చేసి కట్ చేశాను క్రాస్గా. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి అయితే ఈ నెక్ టైప్ అనేది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. కానీ క్రాస్ పీసులు తీయడానికి మాత్రం చాలా తలనొప్పి దీంతో. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండలాగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసినాక హెచ్చు తగ్గులు లేకుండా ఉంటాయి. ఇలాంటి వర్క్ బ్లౌజులకి అయితే నేను ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తాను. అదే నార్మల్ బ్లౌజులకి అయితే నేను డైరెక్ట్ కట్ చేసి స్టిచ్ చేస్తాను. ఇక్కడ ఒక సైడ్ మాత్రం అతుకు పడిద్ది. ఆ అతుకు పడేది పైటి కింద వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకొని లైనింగ్ పైన పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ అనేది లైనింగ్ పీస్ వైపు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా నెక్ వైపు స్టిచ్ వేసుకోవాలి. మనం ఖర్చుకి ఎంతైతే ఉంచుకున్నామో అంత స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మిర్రర్స్ ఉంటే వాటిని తీసుకుంటూ స్టిచ్ వేయాలి. ఒకవేళ వాటి మీదకి నీడిల్ దిగితే నీడిల్ అనేది ఇరిగిపోతుంది. నెక్స్ట్ టక్స్ పెట్టుకొని ఈ విధంగా క్లాత్ రివర్స్ వేసుకోవాలి. రివర్స్ వేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మిర్రర్స్ ఉంటే ఈ విధంగా తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చుట్టూరా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి ముడతలు లేకుండా. ఒకవేళ ముడతలు ఉంటే నీట్ ఫినిషింగ్ ఉండదు స్టిచ్ చేసినాక. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి పీస్ పడుతుంది అన్నాను కదా, ఆ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనికైతే ఏ అతుకులు లేవు, కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి.